అసలైన ముచ్చటది. ఇక అసలైన ముచ్చటే పోదాం రాండి. కవితక్క నవ్వుతుంది. ఆ నవ్వుల వెనుక, నిన్న ఏడుపుల వెనుక కారణం ఆ కేటీఆర్, ఈయన అయితే నవ్వుల వెనుక కారణం ఎవరు అన్నది చూద్దాం ఒక్కసారిగా. కవిత రాజీనామాకు ఆమోదం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి చేసిన రాజీనామాను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. 5 వేటు కవిత రాజీనామా ఎంత దూరం ఉంది చూద్దాం. మొత్తం 4 నెలల సుదీర్ఘ సమయం తర్వాత ఆమె రాజీనామాని ఆమోదం తెలిపారు. ఇక మరి ఏం జరుగుతుంది అనేది చూడాలి. ఉన్నది 2021లో నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న కవిత రాజీనామా చేశారు. సోమవారం కౌన్సిల్లో ప్రసంగించిన సందర్భంలో తన రాజీనామాను ఆమోదించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. దాంతో మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డి కవిత రాజీనామాను ఆమోదించారు. 6వ తేదీ నుంచి నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం ఖాళీగా ఉంటుందని నోటిఫికేషన్లో చైర్మన్ పేర్కొన్నారు. కాగా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలపై కవిత ఇటీవల సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తొలుత హరీష్ రావు, కేటీఆర్ టార్గెట్గా కామెంట్స్ చేసిన ఆమె తాజాగా ఏకంగా తన తండ్రి కేసీఆర్ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించారు. పార్టీలో తనకు జరిగిన అన్యాయంపై మండలిలో ఎమోషనల్ అయి కంటతడి కూడా ఇచ్చిన విషయం మనకు తెలిసింది. 2021లో అక్క ఎమ్మెల్సీగా ఆమోదం పొందింది. ఇక్కడ నిజామాబాద్ స్థానిక సంస్థల ఎన్నికలు మీన్స్ ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఓట్లేసి అప్పుడంతా బీఆర్ఎస్ టీఆర్ఎస్ వల్లే ఉండే కాబట్టి ఈజీగా అయిపోయింది అక్కది. ఇంకా తిప్పి కొడితే ఇప్పుడు 5 సంవత్సరాలు అక్క ఎమ్మెల్సీగా ప్రయాణం కొనసాగింది. ఇక ఇది కూడా సెంటిమెంట్ రాజకీయమే అన్న చర్చ మాత్రం జరుగుతుంది. కేవలం 1 సంవత్సరం మాత్రమే ఎమ్మెల్సీ ఉంది, గడువు. సరే, ఏదేమైనా ఒక నైతిక విలువలతో కూడిన రాజకీయాలు చేస్తుంది కాబట్టి కల్వకుంట్ల కవితక్క ఆ విషయంలో ప్రజావాయిస్ సెల్యూట్ చేస్తా ఉంది. ఎందుకంటే అయ్యో నా పదవి పోతే నన్ను ఎవడు దేకడు, నా పదవి పోతే నన్ను ఎవడు దేకడు అని చాలా మంది లీడర్లు ఉంటారు. అంటే బాజాప్తా పడేస్తున్నా పో, తీసుకో నీ పదవి అని రాజీనామా చేసి ఎప్పటి నుంచో రాజీనామా చేస్తుంది ఆమె 4 నెలల నుంచి. ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరంటే ఆయన దగ్గర సమాధానం లేదు. ఇక ఇప్పుడు మరి లోపాయికార ఒప్పందంలో భాగంగా హరీష్ రావు చెప్పిండేమో ఫోన్ చేసి రాజీనామా ఆమోదించిండ్రు. ఏది ఏమైనప్పటికీ కవితకే మంచి పేరు వస్తుంది దీంతో పోయి. నిజంగా ఇక మరి ఇప్పుడు 6 నెలలలో మళ్ళీ ఎన్నికలు పెడతారా, మరి ఏం చేస్తారు అనేది ఏడా పెడతారా? ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ అయితే కదా పెట్టేది, అన్ని ఖాళీలే కదా. అంతే.